నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం భుజం నొప్పులు రావడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో భుజం నొప్పులు రావడానికి సింపుల్ అండ్ కామన్ కారణాలు ఏంటంటే చాలామంది షోల్డర్లో ముఖ్యంగా వయసు వచ్చిన వాళ్ళలో ఏజ్ 40 more than 50 ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో ఫ్రోజన్ షోల్డర్ ఆర్ పెరియార్థరైటిస్ షోల్డర్ అని మనం అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మామూలుగా మన షోల్డర్ జాయింట్ ఎలా ఉంటుంది, ఇది హ్యూమరల్ హెడ్, ఇది గ్లీనాయిడ్ అనమాట. అంటే ఇది ఒక బంతి గిన్నె ఆకారంలో ఉంటుంది. సో ఇది బంతిలాగా ఉంటుంది, ఇది ఒక గిన్నెలాగా ఉంటుంది. ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, దాని చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది. సో ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, అట్ ద సేమ్ టైం గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఇది ఫ్రీగా కదలదు అనమాట. సో అది స్టిఫ్గా ఉంటుంది. ఆ స్టిఫ్గా ఉండేసరికి అది కదలకపోయేసరికి మూమెంట్స్ ఉండవు. సో వాళ్ళకి సివియర్ పెయిన్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఇట్లా లేపలేరు, జస్ట్ ఇట్లా 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 అంటూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ముఖ్యంగా మనం థైరాయిడ్ పేషెంట్స్లో, డయాబెటిక్ పేషెంట్స్లో, కొన్ని రకాల మందులు వాడే వాళ్ళల్లో, పార్కిన్సోనిజం పేషెంట్స్లో, గుండె జబ్బులు ఉన్న వాళ్ళల్లో, గుండె జబ్బు ఉన్న పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి కాకుండా ఇంకా యంగ్ పేషెంట్స్లో అయితే వాళ్ళకి రిపీటెడ్గా షోల్డర్ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కానీ, వాలీబాల్ ఆడేటప్పుడు కానీ, ఏదైనా ఇట్లా మూమెంట్ చేసేటప్పుడు వెనక నుంచి ఏదైనా వస్తువు తీసుకుందాం అనుకున్నా షోల్డర్ డిస్లొకేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అనదర్ రీజన్ ఫర్ షోల్డర్ పెయిన్. అంటే రిపీటెడ్గా అవుతూ ఉంటుంది 10 times, 20 times, 30 times. సో ఇలాంటి వాళ్ళల్లో మనం పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీయించి దాన్ని బట్టి మనం వాళ్ళకి ప్లాన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది కాక కొంతమందిలో ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోతాయి అన్నమాట. ఎట్లా చినిగిపోతాయి? ఏదైనా దెబ్బ తాకినా, ట్రామా జరిగినా చినిగిపోతాయి. లేదా ఒక్కోసారి ట్రామా ఏమి ఉండదు, అంటే డీజనరేషన్, వయసు పెరిగే కొద్దీ కూడా ఒక్కోసారి కండరాలు వీక్ అయిపోయి చినిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ డయాబెటిక్ పేషెంట్స్లో ముఖ్యంగా ఒక్కోసారి ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అవి కూడా చినిగే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా భుజం నొప్పులు అనేవి మనం చూస్తూ ఉంటాం. సో ఇది కాకుండా ఒక్కోసారి కాల్సిఫిక్ టెండినైటిస్ అంటారు. అంటే అక్కడ కాల్షియం డిపాజిట్ అవ్వడం వల్ల షోల్డర్ పెయిన్ రావచ్చు, లేదా ఒక్కొక్కసారి టీబీ వల్ల కూడా రావచ్చు. అదేంటి సార్ టీబీ అంటే ఊపిరితిత్తులకు కదా భుజానికి వస్తుందా అని? టీబీ అనేది ఊపిరితిత్తులకు కామన్గా మీరు చూస్తూ ఉంటారు పేపర్లలో కానీ, వివిధ మీడియాలో కానీ. సో ఊపిరితిత్తుల్లోనే రాదు ఫ్రెండ్స్, అది నడుముకు రావచ్చు, వెనుపూసకు రావచ్చు, మోకాలకు రావచ్చు, తుంటికి రావచ్చు, ఈవెన్ భుజానికి కూడా రావచ్చు అనమాట. షోల్డర్ జాయింట్కి కూడా టీబీ అనేది రావచ్చు. ఒక్కోసారి ఎవాస్కులర్ నెక్రోసిస్ అది కూడా రావచ్చు భుజానికి, షోల్డర్ హ్యూమరస్కి. సో దానివల్ల కూడా మనకి ఈ పెయిన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో రికరెంట్ డిస్లొకేషన్ షోల్డర్, పెరియార్థరైటిస్ షోల్డర్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్ వల్ల, ఆర్ ఏదైనా రొటేటర్ కఫ్ మజిల్స్ చినిగిపోవడం వల్ల, ఆర్ ఒక్కోసారి కాల్షియం డిపాజిట్స్ అవ్వడం వల్ల, లేదా ఏదైనా మెడ నొప్పి కూడా షోల్డర్కి ఒక్కోసారి రేడియేట్ అవుతూ ఉంటుంది. సో చాలామంది పేషెంట్లు ఏంటంటే ఇలా నొప్పి అంతా ఇలా వస్తుంది సార్ అంటారు. సో అది మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేయాలి, అది మెడ నొప్పా భుజం నొప్పా అని చాలా జాగ్రత్తగా మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేయాలి. ఎందుకంటే మెడ నొప్పి కూడా ఈ నరాలు ఇలా వెళ్తుంటాయి కాబట్టి ఇక్కడ రేడియేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఈ క్లావికల్ బోన్ ఫ్రాక్చర్ అవుతే కూడా ఇక్కడ నొప్పి అంటూ ఉంటారు. సో అది కూడా మనం చూసుకోవాలన్నమాట. సో తర్వాత ఇందాక చెప్పినట్టు కాల్సిఫిక్ టెండినైటిస్, ఏదైనా ఫ్రాక్చర్ క్లావికల్, తర్వాత మెడ నుంచి నొప్పులు రేడియేట్ అవ్వడము. సో ఒక్కోసారి యాక్రోమియన్ ప్రాసెస్ సరిగ్గా లేనప్పుడు ఇంపింజ్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. నైట్ పూట పెయిన్ వస్తూ ఉంటుంది ఇంపింజ్మెంట్కి. ఈవెన్ ఈ పెరియార్థరైటిస్ షోల్డర్ పేషెంట్స్ కూడా నైట్ పూట పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ రీజన్స్ ఫ్రెండ్స్. అంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అయితేనే కాదు, ఫ్రాక్చర్ కాకపోయినా ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఫర్ షోల్డర్ జాయింట్ పెయిన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో పేషెంట్ని చూసి, పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే ఎక్స్రే ఇన్వెస్టిగేషన్స్, ఇంకా అవసరం అనుకుంటే ఎంఆర్ఐ చేయించిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చిన్నగా ఉండడం వల్ల బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది, వూండ్ కూడా బెటర్గా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే వూండ్ ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటుందో బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఆ ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Like and subscribe Eagle Health and Beauty.